హాయ్ అండి. పప్పు మునగాకు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా ఒక కప్పు పప్పుని తీసుకుని 2 సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఒక 2 మినిట్స్ ముందు అలా నానబెట్టుకుని ఉంచుకుని అదే వాటర్లో 2 టమాటాలను తీసుకుని వేసి 3 పచ్చిమిరపకాయలను తీసుకుని అలాగే ఒక పెద్ద ఉల్లిపాయను తీసుకుని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి దాంట్లో వేసుకోవాలి. ముందుగా మనం రెమ్మలు లేకుండా శుభ్రం చేసుకున్న ఈ మునగాకుని తీసుకుని 2-3 సార్లు శుభ్రంగా వాటర్లో కడుక్కున్న తర్వాత ఇలా పప్పులో వేసేసేయాలి. ఇది పప్పుతోనే వేసేసుకోవాలండి, లేకపోతే ఈ ఆకు అనేది ఉడకదు. అందుకని ముందుగానే పప్పులో వేసేసుకోవాలి. పప్పుతో వేసేసుకున్న తర్వాత విజిల్స్ అనేవి కలిపి వేయించాలి. ఒకసారి కిందికి పైకి తిప్పుకోవాలి. దీన్ని వేసేసుకున్న తర్వాత కుక్కర్ మూత అనేది పెట్టేసుకుని గ్యాస్ స్టవ్ వెలిగించి ఒక 3-4 విజిల్స్ అనేది వేయించిన తర్వాత మూత తీసి చూస్తే ఒక 70% అనేది బాయిల్ అవుతుందండి. దాంట్లో పసుపు, కారం, రుచికి తగినంత ఉప్పు వేసి బాగా కలిపిన తర్వాత కొద్దిగా చింతపండు గుజ్జును కూడా వేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత ఒక 3 విజిల్స్ అనేది వేయించిన తర్వాత మూత తీసి చూస్తే ఇలా మెత్తగా ఉడికిపోతుందండి పప్పు అనేది. ఈ పప్పును పక్కన పెట్టేసుకొని తాలింపుకు కావలసిన 4 వెండి మిరపకాయలు, ఒక వెల్లుల్లి రెమ్మ, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, కొద్దిగా కరివేపాకు తీసుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ అనేది వెలిగించి ఒక కడాయి అనేది పెట్టుకుని దాంట్లో సరిపడా ఆయిల్ అనేది వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, కరివేపాకు వేసి బాగా ఇలా తిప్పాలండి. తిప్పిన తర్వాత ఇలా తాలింపులన్నీ వేయించిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న పప్పు అనేది అందులో వేసేసుకోవాలండి. అంతే, ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన పప్పు మునగాకు రెడీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.